నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మతం మారిన ఎస్సీలకు ఇంతకు ముందు ఉన్నట్లు పూర్తి హక్కులు ఉండవు అనేది లేటెస్ట్ సుప్రీం తీర్పు. మరి దీనికి సంబంధించి ఒకవైపు దీన్ని స్వాగతిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఒకవైపు దీన్ని మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరి చిద్గురు గీత ఫౌండర్ భార్గవ్ శర్మ గారు ఈ మధ్య కుల వ్యవస్థ గురించి తన గళాన్ని కూడా చాలా ప్రస్ఫుటంగా వినిపిస్తున్నారు. సో ఈ రోజు మాట్లాడదాం. శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే శర్మ గారు. నమస్కారం అండి. భార్గవ్ శర్మ, ఇదేమైనా గాయత్రి మంత్రం భర్గో దేవస్య ధీమహి నుంచి తీసుకున్నారా? మీ పేరు అంటే భార్గవ శర్మ అని ఉండదు, భార్గవ్ శర్మ అని ఉండదు, భర్గో శర్మ అన్నట్లు ఉంటది. ఒకసారి వివరించండి. న్యూమరాలజీ ప్రకారం భార్గవ అనేటటువంటి నామంలో ఎనర్జీస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, అది మనం విచారణ చేసి ఎనర్జీస్ ఎప్పుడు ఊర్ధ్వగతికి వెళ్ళాలి. పేరు బలం ప్రకారం పేరు బలం బాగుండాలంటే అందుకని ఏం చేశామంటే భార్గవ BHRGAV అట్లా చూసుకున్నా సరే నెంబర్ కొంచెం బలహీనమైన నెంబర్ వస్తుంది. ఇప్పుడు భార్గవ్ అన్నప్పుడు నెంబరు బలమైనటువంటి నెంబర్ వస్తుంది. సో అందుకని భార్గవ్ అని పెట్టడం జరిగింది. పేరు బలాన్ని ప్రకారం ఆలోచించి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించి భార్గవ అంటే ఆ శబ్దం ఆ పదం ఎలా ఉంది అంటే ఎనర్జీస్ డౌన్ వెళ్తున్నాయి. సో మేమేం చేసామంటే కొన్ని మీరు అన్నట్టే గాయత్రి మంత్రం వీటన్నిటిని చూసి భార్గవ్, ఎటు పేరు అలానే పిలుస్తారు, భార్గవ్ భార్గవ్ అంటారు కాబట్టి భార్గవ్లో ఔ అనేటటువంటి అక్షరం చివరిలో ఉండడం ద్వారా శక్తి ఊర్ధ్వగతికి వెళ్తుంది. అది పేరు బలానికి మనకి ఆకర్షణ అనేది బాగుంటుంది. ఓకే, సో మీరు న్యూమరాలజీని నమ్ముతారు? న్యూమరాలజీ అనేది మన సనాతన సంస్కృతిలో ఎప్పటి నుండో ఉంది. వ్యాసుల వారు దాన్ని పరిచయం చేశారు. మీరు గమనించినట్లయితే భారతం 18 అధ్యాయాలు, మనకి భగవద్గీతలో అధ్యాయాలు 18 ఉంటాయి, పర్వాలు 18 ఉంటాయి. ఇటు 7 అక్షౌహిణులు, అటు 11 అక్షౌహిణులు సైన్యం, 18 అక్షౌహిణులు, యుద్ధం జరిగింది 18 రోజులు. 1 to 9 మీకు ఏ నెంబర్ ఇష్టం శర్మజీ? అన్ని నెంబర్స్ వాటి ప్రకారం వాటికి కొన్ని శక్తులు ఉంటాయి. ఒకటికి ఒక శక్తి ఉంటుంది, 2కి ఒక శక్తి ఉంటుంది, 3కి 4కి ప్రతిదానికి ఒక్కొక్క ఎనర్జీ. ఏది పవర్ఫుల్ నంబర్ అంటే మనం చేసే కార్యక్రమాన్ని బట్టి, మన లక్ష్యాన్ని బట్టి, మన సాధనని బట్టి, మన అనుష్ఠానాన్ని బట్టి ఒక్కొక్కసారి 5 నెంబర్ ఉపయోగపడుతుంది. 5 నెంబర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. కొన్నిట్లో 9 నెంబర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు 5 నెంబర్ పవర్ఫుల్, 9 నెంబర్ పవర్ఫుల్ అంటే 2 పవర్ఫుల్ పనిని బట్టి, అక్కడ ఉండే ఎనర్జీస్ ని బట్టి, ఆ వ్యక్తి ఎనర్జీస్ ని బట్టి. సో మొత్తానికి టాపిక్ లోకి వద్దాం. చాతుర్వర్ణ వ్యవస్థని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అన్డౌటెడ్లీ చతుర్వర్ణ వ్యవస్థ అనేది వేదకాలం నుండి వస్తున్నటువంటి అంశం. మీరు హిందూ మతము వర్ణ వ్యవస్థ అనే దాన్ని విడదీయలేము. విడదీస్తే ఎలా ఉంటుంది అంటే ప్రాణము దేహం విడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మనకి మందకృష్ణ మాదిగ గారు కూడా 2 మాటలు చెప్పారు. ప్రపంచంలో గొప్ప గొప్ప మతాలన్నీ అవి ఎందుకు గొప్ప మతాలు అయ్యాయంటే అక్కడ ఉండే చరిత్రని, అక్కడ ఉండే సంస్కృతిని, అవి వాటిని అధిగమించి అక్కడ ప్రచారాన్ని పొందాయి. నిజానికి క్రైస్తవ మతం ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో, ప్రపంచం అంతటా అదేం లేదు కదా మొదట్లో. అలాగే మహమ్మదీయ మతం పలానా ప్రాంతం నుండి, కానీ అవి అన్ని దేశాల్లోనూ ఆక్రమించినప్పటికీ భారతదేశంలో ఎందుకు ఆక్రమించలేకపోయినాయి? వాటి ప్రభావం ఎందుకు ఇక్కడ ఉండట్లేదు? ప్రభావం ఉంది, పూర్తి స్థాయిలో లేదు. ఇప్పుడు ప్రభావం పెరుగుతోంది. కొన్ని వేల సంవత్సరాలుగా బ్రిటిష్ వాళ్ళని, తురష్కులని ఆ దేశాల నుండి వచ్చి విపరీతమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి, నష్టాలకు గురి చేసి, ధనాన్ని తీసుకెళ్లి గుళ్ళు పగలగొట్టి, గ్రంథాలయాలను విధ్వంసం చేసి, ఆచారాలను మంటగలుపుతూ ఎంత చేసినా సరే ఈ రోజుకి హిందూ సంస్కృతి ఉంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి జయించడము అంటే పూర్తిగా లేకుండా చేయాలి, అది జరగలేదు కదా, అది జరగదు కదా. సో హిందూ మతంలో జరగదు. కుల వ్యవస్థ హిందూ మతంలో ఉన్నంతకాలం జరగదు. కుల వ్యవస్థని తీసేయడం అనేది ఎవరి తరం కాదు, అదైతే కన్ఫర్మ్ అనమాట. కుల వ్యవస్థ అనేది కుల వ్యవస్థకే వద్దాం శర్మజీ. ఇప్పుడు క్షత్రియులు కార్యదక్షత అని మీరు మాట్లాడినారు, మీద ఒక రీల్ చూసాను. బ్రాహ్మణుడు మేధో సంపత్తి అని మాట్లాడినారు, వైశ్యులు తెలివి అని మాట్లాడినారు, శూద్రులు బలం, శ్రామిక శక్తి అని మాట్లాడినారు. అంటే నిజానికి శ్రామిక శక్తి ఎవరైతే శూద్రులు ఉన్నారో వాళ్ళు నిరంతరం తరతరాలుగా నిజానికి తక్కువగా చూడబడుతున్నారు అని నేనంట. మీరేమంటారు? తక్కువగా చూడబడుతున్నారు అనే దానికి 2 మనం తీసుకోవాలి. ఒకటి, ఎవరు తక్కువగా చూశారు వాళ్ళని? ఎవరు తక్కువ చూశారు అంటే అగ్రవర్ణాలు, ఖచ్చితంగా అగ్రవర్ణాలు తక్కువ చూసారంటే అగ్రవర్ణాల్లో ఉండే అందరూ తక్కువ చూసారా, కొందరు తక్కువ చూసారా? కొంతమంది చూస్తారు. ఇప్పుడు ఏ కులం అయితే మమ్మల్ని తక్కువ చేశారు, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని కొన్ని వీడియోస్ తిడుతూ ఉంటారు అగ్రవర్ణాలు.
వాళ్ళే. ఉమ్, ఇప్పుడు వాళ్ళని మనం ఒక ప్రశ్న వేద్దాం. ఏ కులం అయితే మమ్మల్ని ఇట్లా ఒక సమాజం మొత్తాన్ని వాళ్ళు తిడుతున్నారు కదా, ఉమ్, ఏ కులం అయినా సరే ప్రాపర్గా ఆ కులంలో ఉండే వాళ్ళందరూ మంచోళ్ళు ఉంటారా? ఉమ్, ఇప్పుడు యాంకర్స్, మీ యాంకర్స్ అందరూ మంచోళ్ళేనా? ఉమ్, డాక్టర్స్ని అడగచ్చు, మీ డాక్టర్స్ అందరూ గొప్పోళ్ళేనా? ఉంటుంది అట్లా. లాయర్స్ అందరూ గొప్పోళ్ళు ఉంటారా? ఉమ్, పొలిటికల్ లీడర్స్ అందరూ గొప్పోళ్ళు ఉంటారా? పోలీసు వాళ్ళందరూ గొప్పోళ్ళు ఉంటారా? ఉమ్. చెప్పండి. ఆటో మరి మీరు వాళ్ళందరూ చెప్పిన రీల్లోనే మీరు శూద్రులు అంటే వారి బలం తోడవ్వాలి, ప్లస్ మేధో సంపత్తి విషయానికి వస్తే క్షత్రియుల్ని చెప్పిండ్రు. క్షత్రియుల్లో మూర్ఖులు లేరా? శూద్రుల్లో అదేనమ్మా. మేధో సంపత్తి అదే ఉన్న వాళ్ళు అదే లేరా? అదే ఇప్పుడు పుట్టుకతో వీడు బ్రాహ్మణుడు, పుట్టుకతో వీడు శూద్రుడు అని వేదం కూడా చెప్పాలి మనకి. పురుష సూక్తంలో ఉమ్, బ్రాహ్మణస్య ముఖమాసీత్ ఉమ్, బాహు రాజన్య కృత ఊరు తదస్య యద్వైశ్య ఉమ్, పద్భ్యాం ఉమ్, శూద్రో అజాయత అని చెప్పి బ్రాహ్మణులు ముఖం నుండి, ఉమ్, రాజులు భుజాల నుండి, ఉమ్, వీళ్ళు వయస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరువుల నుండి, ఉమ్, శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాదాల నుండి వచ్చారు. ఉమ్, అలాగని చెప్పి అజ్యేష్టాసౌ అకనిష్టాస ఏతాసం భ్రాతరో వావురుదో సౌభగాయ అని చెప్పి తర్వాత వెంటనే ఒక శ్లోకం ఉంటుంది వేదంలోనే. వీళ్ళెవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. అజ్యేష్టాసు అకనిష్టాసు, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ కాదు, వాళ్ళందరూ తమ్ముళ్ళలాగా అన్నదమ్ముల్లాగా. ఉమ్, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు కాదు, తమ్ముళ్ళ లాంటి వాళ్ళు. ఉమ్, ఒక అన్నదమ్ముల్లాగా కర్మని కర్మ దగ్గర అందరూ కలిసి గొప్ప గొప్ప విజయాలను పొందడానికి ఈ వర్ణ వ్యవస్థని వేదం ఏర్పాటు చేసిందే తప్ప. మీరు అన్నారు ఇప్పుడు కర్మకి ఈ వర్ణ వ్యవస్థకి సంబంధం ఏంటి? నిజానికి నాకు తెలిసినంత వరకు, నాకున్న నాలెడ్జ్, చిన్న నాలెడ్జ్ ప్రకారం వృత్తుల పరంగా కులాలు విడిపోయినాం. అవును, వృత్తులు పరంగా విడిపోయినప్పుడు దీనికి కర్మ సిద్ధాంతాన్ని ఎట్లా మీరు జోడించి మాట్లాడుతున్నారు? వృత్తుల పరంగా విడిపోయింది లేటెస్ట్ అప్డేట్. లేటెస్ట్ కుమ్మరి వాళ్ళని, వడ్రంగి వాళ్ళని, అలా వాళ్ళ వాళ్ళ వృత్తుల పేరు చెప్పి వాళ్ళని కులాలుగా అంటున్నాం. అవి కాదు కులాలంటే. కులాలంటే 4 కులాలు: బ్రాహ్మణుడు, చతుర్వర్ణ వ్యవస్థ, వీటిని కులాలు అంటారు. మిగతా అన్ని ఇప్పుడు వడ్రంగి పని చేసే వాళ్ళని, కమ్మరి పని చేసే, అవి కులాలు కావు, అవి తెగలు. అవి తెగలు అనమాట. వాళ్ళు కూడా ఈ వర్ణాల్లోకి వస్తారు. వాళ్ళు హిందువులు కాబట్టి, హిందువులు అనే వాళ్ళందరూ ఈ 4 వర్ణాలలో ఒకళ్ళు వస్తారనమాట. వీళ్ళని పుట్టుకతో కాకుండా గుణకర్మ విభాగశ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవద్గీత అంత క్లియర్ గా ఏ గ్రంథం చెప్పాలి, వేదం కూడా చెప్పాలి. మొదట్లో మీరు అనుకున్నట్టే భగవద్గీత ఇంత గొప్పది కదా, ఎందుకు ఇంత కుల వ్యవస్థను ఇంత చక్కగా ప్రమోట్ చేసింది భగవద్గీత? ఏం చెప్పింది భగవద్గీత కుల వ్యవస్థ గురించి? ఈ 4 వర్ణాల వాళ్ళు ఉంటారు, బ్రాహ్మణులు, వీళ్ళందరూ హిందూ మతం, అందరూ హిందువులే. అయితే వీళ్ళందరూ కూడా వాళ్ళ పుట్టుకతో కాదు, గుణకర్మ విభాగశ అంటే వాళ్ళ యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఎలా ఉంటున్నాయి అన్న దాన్ని బట్టే వీళ్ళు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు అని చెప్తారు. కాకపోతే ఇది రాజ్యాంగానికి కానీ మన ప్రభుత్వానికి కానీ అది సెట్ అవ్వదు, ఆ విధంగా ఆచరణాత్మక కదా. కానీ వేదం ప్రమాణంగా తీసుకున్నట్లయితే బ్రాహ్మణుల్లో శూద్రులు ఉండొచ్చు. ఎవరైతే బ్రాహ్మణుడు అంటే వేదం ప్రకారం ఏంటి, వైదిక జీవన విధానం ఉండాలి, శాకాహారి అయి ఉండాలి, సత్వగుణం ఉండాలి, పరుల హింస చేయకూడదు, పరులని మన మాట చేత గాని ప్రవర్తన చేత గాని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలి, ఒక సాత్వికమైన జీవన విధానం గడుపుతూ ఉండాలి, నియమానుష్ఠానంతో ఉండాలి, తెలియని వారికి తనకున్నటువంటి జ్ఞానం పంచుతూ ఉండాలి అనేటటువంటి ఒక క్రమం ఉంది. అది చేసేవాడిని బ్రాహ్మణుడు అంటారు. అది ఒక శూద్ర వంశంలో ఉండేటటువంటి వ్యక్తి చేసిన అతన్ని బ్రాహ్మణుడిగా కీర్తించాలనేది వేదం చెప్తుంది కదా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అదే కోరుతున్నారు, ఏమంటే ఎస్సీలు కూడా పూజారులుగా ఉండాలి. అది జరుగుతుంది కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే బ్రాహ్మణేతరులు అక్కడ అర్చకులు చేస్తుంది, అందరూ బ్రాహ్మణులు చేయట్లా. ఇప్పుడు చిన్నజీయర స్వామి వారు ఈయన ఇప్పుడు చెప్పారు, చిన్నజీయర స్వామి 10 years బ్యాక్ 15 years బ్యాకే ఆ ఎవల్యూషన్ తీసుకొచ్చారు, రెవల్యూషన్. మరి వీళ్ళు ఇక్కడే ఒక పాయింట్ చెప్పండి, ఎవరైతే పండితుడు కావాలన్నా, అర్చన చెయ్యాలన్నా, చదవాలన్నా, ఆసువుగా అన్ని మంత్రాలు జపించాలన్నా కూడా అది బ్రాహ్మణులకే సాధ్యం. ఎవరైతే ఇప్పుడు మనం అనుకుంటున్న శూద్ర జాతికి చెందిన ఈ ఎస్సీలు పూజారులుగా నియమించబడిన చోట ఇవి నిక్కచ్చిగా జరగవు అనే వాదన చాలా బలంగా ఉంది. ఆ వాదన వినిపిస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇది నిజమా కాదా? అదేం నిజం కాదండి. సాధనతో సాధ్యం కాదంటూ ఏమీ లేదు. సాధన చేయాలని అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అలాంటిది మంత్రాలు ఏముంది? వాళ్ళు చక్కగా మేము బ్రాహ్మణులు అవ్వాలి, దైవానికి కైంకర్యం చేసుకోవాలనేటటువంటి ఒక మంచి సదుద్దేశం ఉంటే మంత్రాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వాల్మీకి ఏ సాధన చేశాడండి? వాల్మీకి బోయవాడు కదా, ఆటవికుడు. ఆయన మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్టే
మా కులం వాడు అన్నట్టే ఆయనకి ఏం సాధన చేశాడు అంత గొప్పగా అవును. రామాయణంలో అన్ని ఉంచారు కదా, వేదాన్ని అట్లా ఆవిష్కరించాడు రామాయణంలో. సో మరి ఇప్పుడు సాధన అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఈ చతుర్వర్ణ వ్యవస్థలోనే అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వాళ్ళు మేము గొప్ప వాళ్ళం అని ఫీల్ అవుతారు. ప్రతి కార్యం దగ్గర కూడా మేము గొప్ప వాళ్ళము అనేది ఇన్నర్లీ ఉంటది. నిజానికి దాని వల్లే బయట సమాజంలో ప్రాబ్లమ్స్ లేదు. అట్లా లేదు. ఇప్పుడు ఒక పూజ చేయాలనుకుందాం, ఒక సీతారాముల కళ్యాణం చేయాలనుకుంటున్నాం. సీతారాముల కళ్యాణంలో బ్రాహ్మణుడి పాత్ర ఏంటి? అక్కడ కూర్చొని మంత్రాలు చదవాలి. కానీ టెంట్లు వేయాల్సింది ఎవరు? అందరికి భోజనాలు వడ్డించాల్సింది ఎవరు? భోజనం చేయాల్సిన వాళ్ళు ఎవరు? వంట పని చేసేది ఎవరు? పూజకు కావాల్సిన సామాగ్రిని ఇవ్వాల్సిన వాళ్ళందరూ వేరే కులం వాళ్ళే. ఇవన్నీ కుల వృత్తులు కదా. ఇప్పుడు కుల వృత్తులే లేని రోజులు, కుల వృత్తులకే అసలు బ్రతుకు లేదు, ఇప్పుడు జీవనం లేదు. ఇట్లాంటి రోజుల్లో ఈ జనరేషన్ లో, ఈ కలియుగంలో అనుకోండి, కుల వృత్తులే పాటించని కులాలు మొత్తానికి వృత్తుల్ని పక్కన పెట్టి వెళ్తున్న ఈ దశలో వర్ణ వ్యవస్థ ఎందుకు? ఈ కుల వ్యవస్థ ఎందుకు? మీరు వర్ణ వ్యవస్థని తీసేయడం కాదు కదా, కనీసం అసలు వర్ణ వ్యవస్థను టచ్ కూడా ఎవరు ఏం చేయలేరు. ఈ యుగం కాదు, ఇంకో 100 సంవత్సరాలు పోయినాడు, ఇంకో 1000 సంవత్సరాలు పోయినా సరే వర్ణ వ్యవస్థ ఉంటుంది. మనం ఉండం, పోరాడే వాళ్ళు ఉండరు. ఏదో తీసేయాలి. ఇప్పుడు మాదిగా అంటున్నారు కదా, మందాకృష్ణ, ఆ మాదిగనే పదం తీసేయమనండి. ఆయన గర్వంగా పెట్టుకున్నారు, అందులో తప్పేముంది? రెడ్డి కూడా అలానే గర్వంగా చెప్పుకుంటాడు, అందులో తప్పేముంది? చౌదరి కూడా నేను చౌదరిని, శర్మని నేను శర్మ అని చెప్పుకుంటా, భార్గవ శర్మని గొప్పగా చెప్పుకుంటా. నా కులం నాకు ఎప్పుడు ఏ విధంగానూ వచ్చేది, నా కులం నాది, నాది చరిత్ర ఇది. సో ఎవరి కులం వాళ్ళకి అందంగానే. ఇప్పుడు మందకృష్ణ మాదిగా అని ఇంత సగర్వంగా మాదిగా అంటే కులాన్ని పక్కన పెట్టుకోవడం ఎంతమంది చేస్తున్నారు? మాదిగా అంటే ఏంటి అసలు? దాని అర్థం ఏంటి? మాదిగా, మనదిగా, ఎవరి పనైనా మాదే, అందరిది మాదే, మనదంతా కుటుంబం అనేటటువంటి ఒక గొప్ప సౌభ్రాతృత్వాన్ని చూపించేటటువంటి ఒక వర్ణం అది, ఒక కులం అది. దాన్ని ఆయన ఎందుకు తీసేయాలి? ఎవరు అవి నేను అడిగేది, ఆయన తీసేయరు సరికదా. ఆయన మొదటి నుంచి సగర్వంగా చెప్పుకుంటున్నారు మాదిగా అని, దానికి అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన పరిస్థితి. కానీ అట్లా ఎంతమంది చెప్తున్నారు? మాదిగా అనే వర్డ్ ఎంతమంది తమ పేరుకి పక్కన సగర్వంగా పెట్టుకుంటున్నారు? పెట్టుకోవట్లేదు కాబట్టి కుల వ్యవస్థ నిర్మూలించాలి. లేదు, ఒక వ్యక్తి ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పి వేదం నుండి వస్తుంది, ఏదో ఇబ్బంది ఏం లేదు, చిన్న చూపు అంతే. లేదండి, లేదు. ఇక్కడ మనం 3 విషయాలు, మూడు రకాలుగా ఆలోచించాలి. పూర్వం, మధ్య, ఇప్పుడు. అవును. వేద సనాతనంగా ఉంటున్నప్పుడు భారతదేశంలో కూడా ఈ మతాలు ఉన్నాయి, ఈ కులాలు ఉన్నాయి. బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, అప్పుడు కొట్టుకోవటాలు, ఒక కులం వాళ్ళు ఒక కులాన్ని ఇది చేయడం అనేది ఏ ఇతిహాసంలో గాని, ఏ పురాణంలో గాని ఎక్కడా లేదు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు, తురష్కులు 1000 సంవత్సరాలు పాలన చేశారో, ఆ టైంలో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? విభజించడం, పాలించడమే. మనందరికీ తెలుసు ఎట్లా విభజించాలో అలా విభజించారు, ఎలా పాలించారో అలా పాలించారు. రాజులకి మధ్యలో ఇది చేసేసి రాజుల్ని ఓడించారు. ఇక్కడ వాళ్ళకి తెలిసింది ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది హిందూ మతంలో బలంగా ఉంది. క్యాస్ట్ సిస్టమ్ ఉన్నంత కాలం హిందూ మతాన్ని ఎవరు టచ్ చేయలేరు. 100%కి 1000% క్యాస్ట్ సిస్టమ్ హిందూ మతానికి ఒక పెట్టని గోడ అనమాట. ఉదాహరణకి నేను బ్రాహ్మణుడిని, నన్ను ఎవరన్నా ఏదన్నా అన్నారు అనుకున్నా, పక్కనే ఉండే రెడ్డి సోదరు రాడా, వేపనుడిని అంటే బ్రాహ్మణుడు అంటే రెడ్డికి తెలుసు, రెడ్డి అంటే ఎలా ఉంటాడో బ్రాహ్మణుడికి తెలుసు, చౌదరి ఎలా ఉంటాడో రెడ్డికి తెలుసు. ఇక్కడ క్వశ్చన్, ఇదే బ్రాహ్మణుడు రెడ్డిని కలుపుకున్నంత అదిగా ఒక మాదిగని, శూద్రులని కలుపుకుంటాడా? ఇంటి వరకు కలుపుకొని భోజనం చేసేంత దగ్గరగా ఉంటాడా? ఒకప్పుడు కలుపుకున్నారు, ఒకప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? బ్రాహ్మణుడు వృత్తి ఏంటి చెప్పండి? గురువు. సాధారణంగా వీళ్ళకి తెలుసు కదా, మీ అందరికి. బ్రాహ్మణులు ఏం చేస్తారు? బిజినెస్లు చేయరు కదా, ధన వ్యాపారాలు అయితే చేయరు కదా బ్రాహ్మణులు. చరిత్ర మొత్తం తెలుసుకుంటారు. బ్రాహ్మణుడు చేస్తే పూజలు చేస్తాడు, భగవత్ సన్నిధానం, లేదంటే గురువుగా, ఉపాధ్యాయుడిగా ఉంటాడు. ఉపాధ్యాయుడిగా ఉంటున్నప్పుడు అక్కడ రెడ్డి రాజుల కొడుకున్న, అక్కడ వీళ్ళ పుత్రులున్న గురువుకి సమానమే కదా వాళ్ళందరూ. గురువులకు అందరూ సమానమే. కాకపోతే ఏంటంటే ఆ విద్యార్థుల్లో కొంతమందికి బలం ఉంటుంది, బలానికి తగ్గట్టుగా ఆయనకి శిక్షణ ఇవ్వాలి. వీళ్ళకి శారీరక బలం ఉంటుంది, శారీరక బలానికి తగ్గట్టుగా శిక్షణ ఇవ్వాలి. మనకి అది భారతంలో కూడా చెప్తున్నారు కదా, ఏకలవ్యుడు అనే వ్యక్తి, నేను కూడా విద్య నేర్చుకోవాలని వచ్చినప్పుడు, నువ్వు రజోగుణం వాడివి, నీకు ఇటువంటి విద్యల వల్ల నీకు ప్రమాదం వస్తుంది తప్ప నువ్వు ఉపయోగించుకోలేవు, సరిగ్గా ఉపయోగించుకోలేవు, అందుకని విద్యని
సో వాళ్ళ అందుకు- యొక్క గుణాలని సంస్కారాలని బేస్ చేసుకొని ఉమ్, అందరూ ట్రీట్ చేస్తారు అందరినీ. ఉమ్, అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు, అగ్ర కులాలు అనేవాళ్ళు తక్కువ కులాల వాళ్ళని హింసించలేదా అంటే, ఉమ్, బ్రాహ్మణులు అందరూ 99% 100% మంచోళ్ళని నేను చెప్పట్లా. ఉమ్, ఈ రోజుకి మేము మద్యం తింటాం, మాంసం తింటాం, వాడి జ్యోతిష్యం చెప్తాం, వీడి జ్యోతిష్యం చెప్తాం అని మభ్య పెడుతుండేటటువంటి వాళ్ళు కూడా భ్రష్టులు ఉన్నారు. ఉమ్, లేరనట్లేదు కదా, వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఉమ్. ప్రతి కులంలోనూ మంచి ఉంటుంది, పాటించే చెడు వాళ్ళు. ఉంటుంది. అవును. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒకడు తప్పు చేస్తే పూర్తి సమాజాన్ని తిట్టడం ఎంతవరకు సబబు? ఉమ్, ఇప్పుడు అందరూ కలిపి బ్రాహ్మణులు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కదా. ఉమ్. ఎంతమంది బ్రాహ్మణులు వాళ్ళకి అన్యాయం చేశారు చెప్పండి? అందరూ బ్రాహ్మణులు అన్యాయం ఇది చేశారు. అందరికి వర్తిస్తుంది కదా, అన్ని అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి. ఒక్కడు ఫైనల్ తప్పు చేస్తే క్వశ్చన్ శర్మజీ, మనం మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో భగవద్గీతని నేను యువతకి ఇంజెక్ట్ చేస్తా అన్నారు. అవును, మీరు ఒకవైపు యువతని ఇంజెక్ట్ చేసి భగవద్గీత శ్లోకాలు మనం ఎట్లా నడుచుకోవాలి, ఏ టైంలో ఎట్లాంటి ఆపద వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి మీరు నేర్పిస్తున్నారు. అవును. ఒకవైపు మరోవైపు అదే యువత మత మార్పిడిలోకి వెళ్ళి మతం మారినంత మాత్రాన కోట్లల్లో ఫండ్స్ వచ్చి విదేశాల్లో జాబ్స్ కొట్టి స్థిరపడుతున్నారు. అవును. సో మన యువతను ఇట్లా తయారు చేయడం కరెక్టా? చాలా మంది యువతలో పక్కనున్న ఫ్రెండ్ మతం మారుతాడు, విపరీతమైన ఫండ్స్ వస్తాయి, చూస్తే నెలల్లో విదేశాల్లో జాబ్ కొట్టి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఉమ్. సో దీన్ని బట్టి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు మత మార్పిడులకి. దీనికి గట్టి సమాధానం ఏమని చెప్తారు? ప్రతి మనిషి జీవితానికి ఆర్థిక జీవితం ఎంత గొప్పదో ఆధ్యాత్మిక జీవితం అంతే గొప్పది. కోట్ల ఉండి ప్రశాంతత లేకపోతే ప్రయోజనం లేదు. ఉమ్, ఏ డబ్బు లేకపోయినా ఆధ్యాత్మిక జీవితంలో కావాల్సినంత ప్రశాంతత ఉంటుంది. అది హిందూ మార్గంలోనే ఉంది. ఉమ్, హిందూ మతం ప్రకారం, భగవద్గీత ప్రకారం నువ్వు వెళ్తే నువ్వు కూడా కోట్లు సంపాదించవచ్చు. ఈరోజు నేను 15 సంవత్సరాలుగా నా కెరియరే జాబులు చేసుకోకుండా నేను దీని మీద లైన్ మీద ఉంటే మీ ఫ్రెండ్స్ లో సూపర్ డూపర్ సెట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఉండనివ్వండి. నాతో పోల్చుకుంటే నా అంత ప్రశాంతంగా, నా అంత ఆనందంగా వాళ్ళు లేరు. ఉమ్, అట్లా చూసుకుంటే ఉమ్, నేను భగవద్గీత చెప్పుకుంటున్నా, మర్యాద ఉంది, ఉమ్, గురూజీ అని ఎంతో మంది ప్రేమగా పిలుస్తారు నన్ను, ఉమ్, ఆప్యాయత చూస్తాను నేను వాళ్ళ కళ్ళల్లో, ఉమ్, వాళ్ళ కృతజ్ఞత చూస్తూ ఉంటా. ఎందుకంటే గొప్పదే ఉంది. ఉమ్, ఇక్కడ మనలో సామర్థ్యం ఉంటే నువ్వు ఎక్కడున్నా గెలుస్తావు. నీలో సామర్థ్యం లేకపోతే నువ్వు ఏదో మతం మారితేనో, ఆ మతం మారిన వాళ్ళందరూ కోటీశ్వరులా చెప్పండి? ఉమ్. ఎంతమంది రోడ్ల మీద తిరగట్ల క్రైస్తవులు, పాస్టర్స్? ఇప్పుడు కుల వ్యవస్థ ఉండాలంటారా? కుల వ్యవస్థ నేను ఉండాలన్నా ఉంటుంది, ఆ, నేను లేదు అన్నా కూడా ఉంటుంది. నేను ఉండను కాకపోతే తర్వాత కుల కుల వ్యవస్థను వ్యవస్థ నిర్మూలించటం అసాధ్యం. అసాధ్యం. 100% అసలు ఎవరి వల్ల కాదు. ఓకే, మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్. మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్పినారు. కుల వ్యవస్థను నిర్మూలించాలి అని చాలా గట్టి వాదన వినిపిస్తున్నప్పటికీ భార్గవ శర్మ గారు చెప్పిన దాని ప్రకారం కుల వ్యవస్థ ఇప్పుడే కాదు, ఎప్పటికీ శాశ్వతమే, దాన్ని నిర్మూలించడం సాధ్యం కానే కాదు అంటున్నారు. మరి చూడాలి దీని రిజల్ట్ అనేది నిజానికి రాబోయే రోజుల్లో కాదు, రాబోయే తరాల్లోనే కనిపించే పరిస్థితి. ఇది వాళ్ళ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్ టు పల్లవి టీవీ.